ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశ్వ శ్రేయస్సు కోసం టీటీడీ విశేష ధార్మిక క్రతువులు. తిరుమలలో వైభవంగా షోడశి దిన సుందరకాండ పారాయణం. శ్రీశైల క్షేత్రంలో శోభాయమానంగా స్వర్ణ రథోత్సవం. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి తేజోభరిత దర్శనం. తిరుపతిలో ఘనంగా భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు. విద్యార్థుల నుండి విశేష స్పందన. సంప్రదాయ శోభితంగా పడమటి అంజన్న పాలవుట్ల ఉత్సవం. నారాయణపేట జిల్లా మక్తల్లో భక్తుల ఆధ్యాత్మిక కోలాహలం. సప్తగిరులు సుందరకాండ శ్లోక పఠనంతో మారుమోగుతున్నాయి. సమస్త జనులు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలోని వసంత మండపంలో షోడశి దిన సుందరకాండ పారాయణాన్ని మంగళకరంగా నిర్వహిస్తోంది. సృష్టిలో మొదటి కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ రామాయణంలోని సుందరకాండను పారాయణం చేస్తే ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం కలుగుతుందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో షోడశి దిన సుందరకాండ పారాయణాన్ని వేదోక్తంగా నిర్వహిస్తోంది. శ్రీవెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో 9వ రోజైన శనివారం ఉదయం తిరుమలలోని వసంత మండపంలో 16 మంది వేద ఆగమ శాస్త్ర పండితులచే సుందరకాండ పారాయణం శ్రవణానందకరంగా జరిగింది. వసంత మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామచంద్రస్వామి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చి గురు ప్రార్థన, సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన నిర్వహించారు. ఆపై శ్రీమద్ రామాయణం బాలకాండ సంక్షిప్తం రామాయణంలోని 3 శ్లోకాలు, శ్రీమద్ రామాయణం ఆదికావ్యం సుందరకాండలోని 38వ సర్గ నుండి 42వ సర్గ వరకు మొత్తం 216 శ్లోకాలను పఠించారు. కుశలం ధర్మ సంహితం యథా సచ మహాబాహుః మాంతారయతి రాఘవః అస్మాద్ దుఃఖాంబు సంరోధాత్ త్వం సమాధాతుమర్హసి జీవంతి మాం యథా రామః సంభావయతి కీర్తిమాన్ తత్తథా హనుమానాఖ్యం వాచా ధర్మమవాప్నుహి నిత్యముత్సాహయుక్తాశ్చ వాచః శ్రుత్వా త్వయేరితాః వర్ధిష్యతే దాశరథేః పౌరుషం మదవాప్తయే మత్సందేశయుతా వాచః త్వత్తః శ్రుత్వైవ రాఘవః. అనంతరం శ్రీరామశ్రుతి, పరశ్రుతి, క్షమా ప్రార్థన, భగవత్ సమర్పణ కార్యక్రమాలను నిర్వహించి శ్రీ సీతారామచంద్రులకు మంగళ నీరాజనాలు సమర్పించారు. శ్రీకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఇక షోడశ దిన సుందరకాండ పారాయణంలో భాగంగా 10వ రోజైన ఆదివారం సాయంత్రం తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో హోమాలు జరిగాయి. ప్రాంగణంలోని యాగశాలలో వేద పండితులు, అర్చకులు పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తర్వాత హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారు స్వర్ణ రథోత్సవంలో పసిడి కాంతులతో ప్రకాశించారు. ఆది దంపతుల దర్శనంతో హరహర మహాదేవ శంభో శంకర స్మరణలతో భక్తులు పులకితులయ్యారు. అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం వైభవపేతంగా జరిగింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆది దంపతులను శోభాయమానంగా అలంకరించి స్వర్ణ రథంపై వేంచేపు చేశారు. గణపతి పూజ పుణ్యాహవచనం జరిపి రథానికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత మహిళల కోలాట ప్రదర్శనలు, భాజా భజంత్రీల నడుమ స్వర్ణ రథోత్సవం ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు ఘనంగా జరిగాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. గీతా జయంతిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ అష్టావధాని ఆముదాల మురళి హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్ పర్యవేక్షణలో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఒక విభాగం, 10వ తరగతి నుండి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు మరో విభాగం, 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ఇంకో విభాగం, ఇలా 3 విభాగాలుగా విభజించారు. అనంతరం నిష్ణాతులైన 9 మంది పండితులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించగా ఔత్సాహికులైన 120 మంది భగవద్గీత కంఠస్థ పోటీలలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభా పాటవాలను చాటుకున్నారు. ఈ పోటీలలో పాల్గొన్న వారికి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత గ్రంథాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ రఘునాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా గీతా జయంతిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలలో భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది ఉభయ తెలుగు రాష్ట్రాలలో దాదాపు 7,000 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనగా 859 మందికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేసినట్లు ఆయన వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము గీతా జయంతి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్నారులకు, విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించడం జరుగుతోంది. అదే సంప్రదాయంగా ఈ సంవత్సరం కూడా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా 6 నుంచి 9వ తరగతి పిల్లలకు గుణత్రయ విభాగంలోను, 10 నుంచి 12వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలకు దైవాసుర సంపద్ విభాగంలోను, 18 నుంచి 45 సంవత్సరాల వయసులో గల వారికి నిత్య జీవితంలో భగవద్గీత భావ విశ్లేషణ అన్న కార్యక్రమం మీద 2 రాష్ట్రాల్లోనూ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది పిల్లలు ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మన వారసత్వ సంపద, మన యొక్క ఏదైతే మనకు సంస్కృతి, ఏదైతే మనకు ఎలా జీవించాలి అన్నది చెప్తుందో భగవద్గీతలో అన్ని అంశాలు కూడా పొందుపరిచి ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు చిన్నపిల్లలకు ఇచ్చినటువంటి గుణత్రయ విభాగం ద్వారా మానవులోని గుణాలు ఏ విధంగా, ఈ 3 గుణాలు వారి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, ఏ విధంగా వాటిని ఏ సాధన ద్వారా వాటిని అధిగమించవచ్చు అన్న అంశాలన్నీ కూడా పిల్లలు ఎంతో భక్తి శ్రద్ధలతో వాటిని అభ్యసించి ఇక్కడ పోటీలలో పాల్గొన్నారు. చిన్నారులకు వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులందరికీ కూడా
తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్తు కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ప్రతి సంవత్సరం కూడా ఈలాగుననే నిర్వహించబోతుంది కాబట్టి ప్రతి గీతా జయంతికి కూడా ఒక మాసానికి ముందుగానే పిల్లలందరినీ కూడా ఈ కార్యక్రమం పట్ల అవగాహన కల్పించి వారిని ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనే విధంగా చేయాలని హిందూ ధర్మ ప్రచార పరిషత్ తెలియజేస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలలో పాల్గొన్న విద్యార్థులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎం లిపిక. నేను 8వ తరగతి చదువుకుంటున్నాను. నేను జేసీఆర్ చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుకుంటున్నాను. ఈరోజు నేను అన్నమాచార్య కళామందిరంలో భగవద్గీత పోటీలలో పాల్గొన్నాను. ఈ పోటీలలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎం లహరి. నేను శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో చదువుతున్నాను. నేను భగవద్గీత శ్లోకాలు అనేది నేను 3వ తరగతి నుంచి నేను నేర్చుకుంటున్నాను. ఇప్పుడు భగవద్గీత అంటే ఏమిటి, నేనేం తెలుసుకున్నాను అనేది చెప్పదలుచుకున్నాను. మన జీవితానికి అవసరమైన విషయాలన్నీ ఒక్క భగవద్గీతలోనే మాత్రమే ఉంటాయి. లిటరేచర్ ఆఫ్ ద బుక్ దెర్ ఈజ్ నో లైక్ ద భగవద్గీత. అంటే ఈ విశ్వ సాహిత్యంలో భగవద్గీతకు సాటి రాగల గ్రంథం మరొకటి లేదు అని బాలగంగాధర్ తిలక్ అభిప్రాయపడినారన్నమాట. ఇప్పుడు భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయి. అందులో మనం 700 శ్లోకాలు కంఠస్థం చేయనక్కర్లేదు. మన ధర్మాన్ని మనం ఆచరించాలి అనేది తెలుసుకుంటే భగవద్గీత మొత్తం అదే చెప్తుందన్నమాట. ఇప్పుడు మొదటి శ్లోకం ఏం చెప్తా అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే. మొట్టమొదటి శ్లోకంలో ధర్మక్షేత్రే ధర్మము అనే పదం వచ్చింది. చివరి శ్లోకం ఏమిటి? ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పాతో ధనుద్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్ మతిర్మమ. ఇక్కడ చివరి పదం మమ వచ్చింది. ధర్మ మమ ఈ రెండు చేరడం ఇదే భగవద్గీత. ఇదే భగవద్గీత యొక్క సారాంశం. ఈ చివరి పదము ఆ మొదటి పదం ఈ రెండింటి ఏకత్వమే భగవద్గీత యొక్క స్వరూపము. మనం 700 శ్లోకాలు కంఠస్థం చేయనక్కర్లేదు. మన కంఠానికి నొప్పి తెప్పించుకోనక్కర్లేదు. నీ ధర్మాన్ని నువ్వు అనుసరిస్తూ పోతే అంతకంటే గొప్పది మరొకటి ఉండదు. నువ్వు గృహస్థుడువా, గృహస్థ ధర్మాన్ని ఆచరించు. నువ్వు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించు. ఎవరెవరి ధర్మాన్ని వాళ్ళు అనుసరిస్తూ పోతుంటే అంతకంటే గొప్పది మరొకటి ఉండదు. అదే భగవద్గీత చెప్తుంది. నా పేరు జి చందన్ సాయి గణేష్. నేను అమర్రాజా విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్నాను. నేను 3వ తరగతి నుంచి భగవద్గీత బాగా చదువుతున్నాను. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను ఇప్పటి వరకు భగవద్గీతలో పుంజుకోగలిగాను. అలాగే ఎస్విబిసిలో భగవద్గీత కార్యక్రమం 2020 నుంచి 2023 వరకు జరిగింది. అందులోని పండితుల ప్రోత్సాహంతో కూడా నేను నేర్చుకున్నాను. భగవద్గీత మనం ఆచరించవలసిన గ్రంథం. భగవద్గీతలో చాలా మంచి శ్లోకాలు ఉంటాయి. 700 శ్లోకాలు మొత్తం సంఖ్య భగవద్గీతలో ఉంది. నేను ఒక శ్లోకం చెప్తాను, దాని భావం కానీ మీకు చెప్తాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అధర్మం ఎక్కడైతే ప్రబలిందో, ధర్మం ఎక్కడైతే లేనిదో అక్కడ శ్రీకృష్ణుడు వచ్చి అధర్మాన్ని అణిచి ధర్మాన్ని కాపాడతాడు. అలాగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జన సంరక్షణకు దుర్జన సంహారానికి ధర్మ సంస్థాపనకు నేను అన్ని యుగాలలోనూ ప్రవర్తిస్తుంటాను. ఇలా భగవద్గీతలోని చాలా మంచి శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీత ముఖ్యంగా మనం ధర్మాన్ని ఎలా ఆచరించాలో, అధర్మాన్ని ఎలా అణగదొక్కాలో అనేది నేర్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీత నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జీవన్ శ్రీనివాస్. నేను లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో చదువుతున్నాను. నేను భగవద్గీత 1వ తరగతి నుంచి నేర్చుకుంటున్నాను. భగవద్గీత ఆచరణ గ్రంథం. భగవద్గీత ధర్మం ఎక్కడుంటుందో అక్కడే భగవంతుడు ఉంటారు. యుక్తాహార విహారస్య యుక్తచేష్ట కర్మసు యుక్త స్వప్నావభోగస్య యోగో భవతి దుఃఖః యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ లోకంలో ధర్మం అధోగతి పాలై అధర్మం ప్రబలినప్పుడల్లా నేను ఉద్భవిస్తుంటాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జన సంరక్షణకు దుర్జన సంహారానికి ధర్మ సంస్థాపనకు నేను అన్ని యుగాలలోనూ అవతరిస్తుంటాను. నేను భగవద్గీత ఎస్విబిసి ఛానల్లో కుప్పా విశ్వనాథ శర్మ గారు ఇంకా పండితులతో టీవీలో 2020 నుంచి 2023 వరకు వస్తుంటే నేను నేర్చుకున్నాను. ధన్యవాదాలు.
ఓం నమో వెంకటేశాయ. నా పేరు జి లలిత్ కుమార్. నేను 8వ తరగతి ఏ విభాగంలో చదువుతున్నాను. మా పాఠశాల పేరు శ్రీ కోదండరామస్వామి ఆంగ్ల ఉన్నత పాఠశాల. ఈరోజు నేను శ్రీమద్ భగవద్గీత గురించి తెలియజేయబోతున్నాను. ఈ భగవద్గీత మహాభారతంలోని భీష్మ పర్వంలో నుంచి స్వీకరించబడింది. ఈ గీత 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ ప్రపంచానికి మానవాళ యొక్క గురించి తెలియజేసిన రోజు ఇది. 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పి మానవాళికి బోధిస్తున్నాడు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు హేమ వెంకట్ నారాయణ. నేను తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని లా విభాగంలో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో 3వ సంవత్సరం చదువుతున్నాను. ప్రస్తుతం శ్రీమద్ భగవద్గీతలోని వక్తృత్వ పోటీలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించినటువంటి శ్రీమద్ భగవద్గీత వక్తృత్వ పోటీల్లో పాల్గొన్నాను. ఈ సందర్భంగా శ్రీమద్ భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను గూర్చి, తదుపరి శ్రీమద్ భగవద్గీత జీవనంలో అనుసరించడం వల్ల మానవాళికి లభించేటటువంటి ఉత్తమ జ్ఞానం గురించి శ్రీమద్ భగవద్గీత వర్ణించబడింది. ప్రధానంగా విద్యార్థి దశ నుండి శ్రీమద్ భగవద్గీతను పారాయణం చేయడం వల్ల ఆత్మస్థితి ఉన్నత భావంలోకి ప్రవేశించి మానవాళి మనస్సును నియంత్రించుకోగలిగే శక్తిని శ్రీమద్ భగవద్గీత మనకు అందిస్తుంది అనేది దివ్య సత్యం. అయితే శ్రీమద్ భగవద్గీతను నిత్యము పారాయణం చేయడం వల్ల, కనీసం ఒక శ్లోకాన్ని ప్రతినిత్యము పారాయణం చేయడం వల్ల శ్రీకృష్ణ పరమాత్మని యొక్క దివ్య సాయుధ్యం కలుగుతుంది అని చెప్పి శ్రీ గీతా మహాత్మ్యం నందు వివరింపబడి ఉన్నది. అందులో భాగంగా శ్రీమద్ భగవద్గీత యొక్క విశేషణాన్ని 3 భాగాల్లో వర్ణించడం జరిగింది. కర్మయోగము, జ్ఞానయోగము, తర్వాత భక్తి యోగం అని ఈ 3 భాగాల్లో శ్రీమద్ భగవద్గీత యావత్తు విస్తరింపబడి ఉన్నది. అందులో ప్రధానంగా మానవుడు కర్మ చేయడము, తదుపరి ఫలాన్ని పొందడం అనే ముఖ్యమైనటువంటి ఈ సందర్భంలో మానవాళి తాము చేసే కర్మని మనసు చేత కాకుండా బుద్ధి చేత ప్రభావితమైనటువంటి ఉన్నత స్థితిలో కార్యాలను చేయటం వల్ల కర్మఫలం గురించి ఆశించకుండా తమ కర్మను ఎటువంటి వెనుకడుగు లేకుండా, ఎటువంటి తారతమ్యాలు లేకుండా నిష్పక్షపాతంగా దిగ్విజయవంతంగా కర్మను నిర్వహించగలరని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు దివ్యంగా అనుగ్రహింపబడినటువంటి గ్రంథం శ్రీమద్ భగవద్గీత. ఇటువంటి శ్రీమద్ భగవద్గీతను పారాయణం చేయటం వల్ల మానవాళికి శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అనుగ్రహము, విశిష్టమైనటువంటి జ్ఞానము లభిస్తుంది అని చెప్పి పేర్కొనబడి ఉన్నది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎన్ జ్వలిత మధుశ్రీ. నేను శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. నేను నా చిన్నప్పటి నుంచి భగవద్గీత పారాయణం చేస్తున్నాను. ఈరోజు నేను ఒక శ్లోకం చెప్తాను. శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఈ శ్లోకాలను మనం పఠించడం ద్వారా మన మనసు నిర్మలంగా ఉంటుంది, మనం పుణ్యలం కావచ్చు. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎం నిహారిక. నేను శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నేను భగవద్గీతని 5వ తరగతి నుంచి నేర్చుకుంటున్నాను. నేను ఈరోజు టీటీడీ వాళ్ళు భగవద్గీత పోటీలలో పాల్గొన్నాను. నేను ఈరోజు 14వ అధ్యాయం చెప్పబోతున్నాను. శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి. ఓం నమో వెంకటేశాయ. కార్యక్రమంలో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల విద్యార్థులను ఆలపించిన శ్రీనివాస గద్యం, చిన్నారి శ్రీకరి ప్రదర్శించిన పిల్లన గ్రోవి కచేరీ ఆద్యంతం ఆదరించింది. నారాయణపేట జిల్లా మక్తల్లో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పాలవుట్ల ఉత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఎంతో వేడుకగా జరుగుతున్న పడమటి అంజన బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టంగా ఈ విశేష ఉత్సవాన్ని జరిపారు. ముందుగా ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తిని పల్లకిపై వేంచేపు చేసి పాల ఉట్ల స్తంభం వద్ద ఊరేగించారు. అనంతరం భక్తులు జై హనుమాన్ నామస్మరణలు చేస్తుండగా పాల ఉట్ల ఉత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. కళ్యాణ వెంకటేశ్వరుడు ఉభయ దేవేరులతో కూడి ఊంజల సేవలో నయన మనోహరంగా దర్శనమిచ్చారు.
తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఓంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో ప్రతి శనివారం విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలో పసిడి రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను భక్తిరసభరితంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న నగిరిలోని శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయంలో ఓంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారిని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ఓంజల్ మండపంలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను ఎంతో వేడుకగా పూర్తి చేశారు. దక్షిణాయోధ్యగా అలరారుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయం దీపకాంతులతో మెరిసింది. తమిళ సంప్రదాయం ప్రకారం ఆలయంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం భక్తులను ఆద్యంతం పరవశులను చేసింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సర్వశోభితులను చేసి కొలువుదీర్చారు. అనంతరం సీతారాములకు షోడశోపచారాలను నిర్వహించిన తరువాత అర్చకులు ప్రాంగణంలో మూలమంత్ర హోమాలను జరిపారు. ఆపై కార్తీక దీపాలను వెలిగించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠం, ప్రధాన గర్భాలయం, పరివార దేవతామూర్తుల సన్నిధులలో ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయం వెలుపల జ్వాలా తోరణాన్ని నిర్వహించారు. రామ కోదండ రామ రామ పట్టాభిరామ 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 ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గోదావరి తీరాన కొలువైన శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది.
మార్గశిర మాసం ఆదివారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో ఆరోగ్య ప్రదాత శ్రీ ఆదిత్యునికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి వెండి కవచ ధారణ చేసి పుష్పమాలలతో అలంకరించి నైవేద్యము హారతులు అందజేశారు. విజయవాడ పున్నమ్మ తోటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. మార్గశిర మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలు, తులసి హారాలతో అలంకరించారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని ఓంజల్ సేవను వేడుకగా నిర్వహించి నక్షత్ర, కర్పూర, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను ఓంజల్ సేవలో దర్శించి తరించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం గంటా ఊరు సమీపంలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయం ఓం నమ శివాయ నామస్మరణలతో మారుమోగింది. మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ మహాకాళేశ్వరునికి నిర్వహించిన అభిషేక వీక్షణంతో భక్తులు తన్మయులయ్యారు. అర్చకులు స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో విశేషంగా అభిషేకం జరిపి వర్ణశోభిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి కర్పూర నీరాజనాలను సమర్పించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి వద్ద కొలువైన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో అభిషేకోత్సవం జరిగింది. మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే స్వామివారికి నిత్యారాధనలు జరిపారు. అనంతరం భక్తులచే పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. పుష్పమాలలు, గంధం, కుంకుమతో స్వామివారికి అలంకరణలు చేసి హారతులు సమర్పించారు. ఓం నమశివాయ స్మరణలు చేస్తూ భక్తులు పరమశివుని సేవించి తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.